రాశారు అప్పుడు. 2022లో జగన్ టైంలో మళ్ళీ ఈ పాయింట్ వచ్చింది తెర మీదకి. వచ్చినప్పుడు వాళ్ళు ఓకే చేశారు అధికారులు. అప్పుడు ఇదే రాధాకృష్ణ గారు ఎడిటోరియల్ కాలంలో రాశాడు, చంద్రబాబు చెప్పినప్పుడు, ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు చెప్పినప్పుడు కుదరదని చెప్పినటువంటి అధికారులు జగన్ చెప్పగానే అన్నారు, చేసేద్దామన్నారు. అది జగన్ అంటే భయం అనుకోవాలా, చంద్రబాబు చేతకాంతనం అనుకోవాలని రాశారు వీళ్ళు. అదే రాధాకృష్ణ గారు రాశారు ఎడిటోరియల్ గారు. జీ హుజూర్ అంటూ రాసుకొచ్చారు దాని మీద. జీ హుజూర్ అని చెప్పి ఇచ్చేశాడు భూమిని, వాళ్ళు ఓకే అనేశారు, వాళ్ళకి ఇచ్చేయబోతున్నారు అని చెప్పి. ఇందులో ఏమీ లేదు దోచుకోవడానికి. మీ దగ్గర ఎప్పుడో పట్టాభూమి ఉంది, ఆ పట్టాభూమి ఆ తర్వాతన 2-3 తరాల తర్వాత అమ్ముకుని కూడా ఉండొచ్చు, వేరే వాళ్ళ చేతిలో కూడా ఉండొచ్చు. కాగితాల మీద రాసుకుంటారు, అది రిజిస్ట్రేషన్ జరగవు అంతే. లేదా మీ చేతిలోనే ఉండొచ్చు. దానికి మీకే హక్కు కల్పిస్తున్నారు. ఇందులో వైసీపీ వాడు తినడానికి ఏముందంటే, వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, అలా ఇచ్చేయడం ద్వారా అవతలోడు దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కొన్నారు. కొనటం ఎవడైనా కొనుక్కోవచ్చు, ఎప్పుడైనా కొనుక్కోవచ్చు, హక్కుదారు అవుతారు ఆటోమేటిక్ గా. అమ్మినోడు ఇష్టం, కొనుక్కున్నోడు ఇష్టం. కానీ దానికోసం ఇట్లా తెస్తారా? ఇంకా అట్లాగా కొనుక్కోవాలనుకున్నాడు ఇలాగ చెయ్యకుండా అయితేనే తక్కువ డబ్బులకు వస్తాయి. ఇప్పుడు అమరావతిలో అసైన్ ల్యాండ్ ఎట్ట ముంచేశారు వాళ్ళని, నీ దగ్గర భూమి తీసేసుకుంటా నీకు డబ్బులు